నమస్కారం. ఈరోజు మనం 1988లో వచ్చిన ఒక పోలిష్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు ఏ షార్ట్ ఫిల్మ్ అబౌట్ కిల్లింగ్. ఇది ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫ్ కిస్లోవస్కీ తీసిన చిత్రం. చూసిన వారిని చాలా కాలం పాటు వెంటాడుతుంది అని అంటారు. అవును, అంత సులభంగా మర్చిపోయే సినిమా కాదు ఇది. మన దగ్గర దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. అంటే ఒక వికీపీడియా సారాంశం, దాని థీమ్స్పై ఒక విమర్శనాత్మక వ్యాసం, ప్రేక్షకుల స్పందనలు, ఇంకా నైతికతపై దృష్టి సాడించే మరొక వ్యాసం కూడా ఉంది. వీటన్నింటినీ ఉపయోగించి ఈ సినిమా ఎందుకింత ప్రత్యేకమైనదో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఒక ముఖ్యమైన విషయం ముందే చెప్పాలి. ఈ చర్చలో సినిమా కథకు సంబంధించిన స్పాయిలర్స్ ఏవీ ఉండవు. కరెక్ట్. మనం కథలో ఏం జరుగుతుందనే కంటే ఆ కథను దర్శకుడు మనకు ఎలా చూపించాడో, అది మనపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే విషయాలపైనే దృష్టి పెడతాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక సినిమా విశ్లేషణ కాదు. హింస, న్యాయం, రాజ్యం యొక్క అధికారం లాంటి సంక్లిష్టమైన విషయాల గురించి ఒక కళాఖండం మనల్ని ఎంత లోతుగా ఆలోచింపజేస్తోందో చూడబోతున్నాం. సరే, అయితే మొదటినుంచి మొదలు పెడదాం. మన దగ్గరున్న ఒక ఆధారం ప్రకారం ఈ సినిమాలో ఒక హత్య జరుగుతుంది. అవును. ఆ తర్వాత దానికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిస్పందన, అంటే మరణశిక్ష. ఈ రెండింటినీ చూపిస్తారు. కరెక్ట్. ఈ రెండింటినీ సమానంగా చూపిస్తుంది సినిమా. కాని ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఉంది. దర్శకుడు ఈ రెండింటినీ చాలా, ఎలా చెప్పాలి, భావోద్వేగ రహితంగా చూపిస్తాడట. ఒకే రకమైన దూరంతో అన్మాట. దేనిని సమర్థించడు, దేనిని నాటకీయంగా చూపించడు. ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా? వింతగానే కాదు, అది చాలా శక్తివంతమైన పద్ధతి కూడా. సినీ పరిభాషలో దీనిని నారేటివ్ రెస్ట్రెయింట్ అంటారు. అంటే కథనంలో సంయమం. ఓ, ఓకే. మన దగ్గరున్న ఒక విమర్శనాత్మక వ్యాసం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి ఇమోషనల్ రిలీజ్, అంటే భావోద్వేగ ఉపశమనాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఒక్క నిమిషం. భావోద్వేగ ఉపశమనం అంటే సాధారణంగా సినిమాల్లో విలన్కు శిక్ష పడినప్పుడు మనకొక రకమైన సంతృప్తి వస్తుంది గదా, అమ్మయ్యా వాడికి తగిన శాస్తి జరిగింది అని. దాని గురించేనా మీరు మాట్లాడేది? ఖచ్చితంగా దాని గురించే. చాలా సినిమాల్లో ఒక నేరం జరిగినప్పుడు దానికి కారణమైన వాడికి శిక్ష పడితే కథ ముగుస్తుంది, మనకొక రకమైన క్లోజర్ లభిస్తుంది. అవును. ఆ హమ్మయ్యా అనే ఫీలింగ్ను దర్శకుడు ఉద్దేశపూర్వకంగా మనకు దూరం పెట్టాడు. ఇక్కడ చెడ్డవాడికి శిక్ష పడినా మనకు సంతోషం కలగదు. అంటే ఇంకా అసౌకర్యంగా ఉంటుందన్నమాట. నిజం, మరింత అసౌకర్యంగా ఉంటుంది. అంటే దర్శకుడు కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు? ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ అవ్వకుండా దూరం జరిగిపోతారనే భయం లేదా? మంచి పాయింట్. కాని దర్శకుడి ఉద్దేశ్యం వేరు. మనల్ని సులభమైన నైతిక తీర్పులివ్వకుండా ఆపడమే అతని లక్ష్యం. అంటే ఇదిగో విలన్, వీడిని ద్వేషించు, ఇదిగో హీరో, ఇతన్ని ప్రేమించు అని చెప్పే బదులు ఇదిగో హింస, దీని స్వరూపం చూడు, దీన్ని ఎలా అర్థం చేసుకుంటావో నీ ఇష్టం అని మన ముందుంచుతాడు. ఓకే, ఓకే, అర్థమవుతోంది. అందుకే ఈ సినిమా కేవలం చూడటంతో ముగిసిపోదు. దానిలోని దృశ్యాలు, ఆ నిశ్శబ్దం మనల్ని చాలా రోజులపాటు వెంటాడుతాయి. ఆ అసౌకర్యమే మనల్ని ఆలోచింపజేస్తుంది. ఈ భావోద్వేగరహితమైన శైలి వెనుక ఇంత పెద్ద ఉద్దేశ్యముందన్నమాట. కేవలం హింసను చూపించడం అతని లక్ష్యం కాదని అర్థమవుతుంది. మరి మన ఆధారాల ప్రకారం దీని వెనుకున్న అసలు నైతిక ప్రశ్నలేమిటి? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతోంది కదా. అవును, ఈ సినిమా ప్రధానంగా ప్రశ్నించేవి కొన్నున్నాయి. నైతిక బాధ్యత, న్యాయం యొక్క అసలు స్వరూపం, మరియు మరణశిక్ష వెనుక ఉన్న నైతిక చిక్కులు. మరణశిక్ష? ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రాణం తీయడం ఎంత తప్పో, చట్టం పేరుతో ఒక వ్యవస్థ మొత్తం కలిసి ఒక వ్యక్తి ప్రాణం తీయడం కూడా అంతే పెద్ద నైతిక ప్రశ్నను లేవనెత్తుతుందని ఈ సినిమా మనకు చూపిస్తుంది. ఇది చాలా పెద్ద వాదన. ఒకటి నేరం, మరొకటి న్యాయం కదా. ఈ రెండింటినీ ఒకే ఘాటన ఎలా కడతారు? ఇది చూసే ప్రేక్షకులకు కొంచెం అతిశయోక్తిగా అనిపించవచ్చు. మంచి ప్రశ్న. దర్శకుడు రెండూ ఒకటే అని చెప్పడం లేదు. ఓ. కాని రెండు చర్యల వెనుక ఉన్న హింస యొక్క స్వరూపం, ఆ ప్రక్రియ యొక్క అమానవీయత ఒకటే అని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాడు. అంటే హత్య ఎంత క్రూరంగా, అసహ్యంగా ఉంటుందో చట్టబద్ధంగా అమలు చేసే మరణశిక్ష కూడా అంతే యాంత్రికంగా, చల్లగా మరియు భయంకరంగా ఉంటుందని చూపిస్తాడు. ఈ పోలికతో మనల్ని ఆలోచనలో పడేస్తాడు. అంటే అతను ఏ పక్షం వహించడం లేదన్నమాట. కేవలం ఒక అద్దాన్ని మన ముందు పెడుతున్నాడు. ఖచ్చితంగా. అందుకే ఈ సినిమా మనల్ని ఒక జడ్జి స్థానంలో కాకుండా
ఒక సాక్షి స్థానంలో నిలబెడుతుంది. జడ్జి కాదు, సాక్షి. అవును. సాధారణంగా సినిమాల్లో మనం న్యాయ నిర్ణేతల్లా ఫీలవుతాం. వీడు తప్పు, వాడొప్పు అని తేల్చేస్తాం. కాని ఇక్కడ దర్శకుడు ఆ అధికారాన్ని మన చేతిలోంచి లాగేసుకుని మనల్ని కేవలం ఒక మూల నిలబెట్టి జరుగుతున్నది చూడు అంటాడు. అంతేనా? అంతే. నీ అంతట నువ్వే ఒక అభిప్రాయానికి రా అని వదిలేస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడమని మాత్రమే చెబుతాడు, కాని ఎలా భావించాలో చెప్పడు. ఈ పద్ధతి మనల్ని చాలా అసౌకర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులుగా మనకు ఎవరి పక్షం వహించాలో ఒక స్పష్టతనిచ్చే సినిమాలకు మనం బాగా అలవాటు పడ్డాం గదా. నిజమే. ఆ అసౌకర్యమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన ఆధారాల్లో ఒక వ్యాసం ఈ సినిమాను యూరోపియన్ మారల్ సినిమా అనే ఒక ముఖ్యమైన సాంప్రదాయానికి చెందినదిగా పేర్కొంది. యూరోపియన్ మారల్ సినిమా? ఆ రోజుల్లో యూరప్లో వచ్చిన చాలా సినిమాలు కేవలం కథ చెప్పడమే కాదు, మన సమాజం సరైన దారిలోనే వెళ్తోందా అని ప్రశ్నించేవి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చట్టాలు నైతికంగా ఎంతవరకు సబబు అని నిలదీసేవి. ఈ సినిమా ఆ కోవల్లో ఒక శిఖరం లాంటిది. ఇంత లోతైన చర్చ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరించారు? అంటే సాధారణంగా ఇలాంటి సినిమాలు అందరికీ నచ్చవు కదా. మన దగ్గరున్న ప్రేక్షకుల స్పందనలు ఏం చెప్తున్నాయి? అవి కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ప్రేక్షకులకు చేరిందని ఆ స్పందనలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒకరు చూడటానికి చాలా ఇబ్బందిగా ఉన్నా ఇది చూడటం అవసరమైన సినిమా అని రాశారు. అంటే సినిమా వాళ్లను ఎంతగా ప్రభావితం చేసిందో కదా. అవును. ఇంకొక స్పందన చూడండి. ఇది మనల్ని తీర్పు చెప్పేలా కాకుండా నైతికంగా ఆలోచించేలా చేస్తుంది అన్నారు. ఆహా, ఇది మనం ఇంతకుముందు చర్చించుకున్న సాక్షి వర్సెస్ జడ్జ్ అనే అంశానికి సరిగ్గా సరిపోతోంది. కరెక్ట్. దర్శకుడి పాయింట్ వాళ్లకు సరిగ్గా కనెక్ట్ అయిందనమాట. నాకు బాగా నచ్చిన స్పందన మరొకటుంది. ఇది వినోదం కాదు, ఇది ఒక పరిశీలన అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట చాలా ముఖ్యం. నిజమే. ఈ మాటలోనే సినిమా మొత్తం సారాంశముంది అనిపిస్తోంది నాకు. నిజం. ఎందుకంటే ఈ సినిమా మన నుండి సౌకర్యాన్ని లాగేసుకుంటోంది. వినోదాన్ని ఆశించి ఈ సినిమాకు వెళ్లినవారికి నిరాశ తప్పదు. కాని ఒక లోతైన అనుభవాన్ని కోరుకునేవారికి ఇదొక మైలురాయిలాంటిది. దీనికి కారణం సినిమాలోనే వాస్తవికత అంటారా? అవును. దాని స్టార్క్ రియాలిజం అంటే కఠోరమైన వాస్తవికత. కఠోరమైన వాస్తవికత, దాన్ని కొంచెం వివరిస్తారా? అంటే హింసను గ్రాఫిక్గా చూపించడమా? కేవలం అది మాత్రమే కాదు. ఈ సినిమాలో హింసను చాలా సినిమాల్లో స్టైలిష్గా గ్లోరిఫై చేస్తూ చూపించరు. ఓ, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లాంటివి ఉండవా? బాధాకరంగా ఉంటుంది. కెమెరా కూడా ఎక్కడికి కదలదు, జరిగిందాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేస్తుంది. అమ్మో. దాంతోపాటు సినిమాలోని వాతావరణం కూడా చాలా చల్లగా, రంగులు లేకుండా నిరాశాజనకంగా ఉంటుంది. ఈ అంశాలన్నీ కలిసి మనల్ని ఆ ప్రపంచంలోకి లాగి అక్కడ జరుగుతున్న దాని తీవ్రతను మనం అనుభవించేలా చేస్తాయి. అంటే మనం సరైందనుకుంటున్నది నిజంగా సరైందేనా? చట్టం పేరుతో చేసే హింసకు, ఒక వ్యక్తి చేసే హింసకు మధ్య నిజంగా తేడా ఉందా లాంటి ప్రశ్నలను మనల్ని మనం వేసుకునేలా చేస్తుందన్నమాట. వీటి గురించి మనం తప్పకుండా ఆలోచిస్తాం. మన నమ్మకాల వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించుకుంటాం. ఒక కళాఖండం చేయగలిగే గొప్ప పని అదే కదా. సమాధానాలివ్వదు, కానీ సరైన ప్రశ్నలు అడిగేలా చేస్తుంది. అదే. సరే, ఇదంతా బాగుంది. సినిమా శైలి, దాని నైతిక ప్రశ్నలు, ప్రేక్షకుల స్పందనలు చూశాం. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు దాటిపోయింది. అయినా మనం దీని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దీని వారసత్వం ఏమిటి? దీని ప్రభావం కేవలం సినిమా రంగంపైనే కాదు, సామాజిక రాజకీయ రంగాలపై కూడా ఉంది. నిజంగానా? అవును. మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఈ సినిమా పోలాండ్లో మరణశిక్షపై జరిగిన చర్చలను గణనీయంగా ప్రభావితం చేసిందట. అంటే ఒక సినిమా సమాజంలో ఇంత పెద్ద మార్పుకు కారణమైందా? ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు పోలాండ్లో మరణశిక్షను రద్దు చేశారు. ఆ నిర్ణయం వెనుక ఈ సినిమా ప్రభావం కూడా ఉందని చాలామంది నమ్ముతారు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. వావ్! కళకు ఆ శక్తి ఉంది మరి. ముఖ్యంగా కీజ్లొవేస్కీ లాంటి దర్శకుల పనికి. దీని దీర్ఘకాలిక ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది హింస అనే అంశాన్ని ఎలాంటి అలంకారాలు లేకుండా చాలా నిజాయితీగా చూపించింది. మనం ముందే అనుకున్నట్టు హింస ఎక్కడ్నుండి వచ్చినా, అది ఒక విచక్షణారహిత వ్యక్తి నుండి వచ్చినా, లేదా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వ్యవస్థ నుండి వచ్చినా, దాని స్వరూపం, అది కలిగించే బాధ ఒకేలా ఉంటుందని ఈ సినిమా బలంగా గుర్తుచేస్తుంది. అందుకే ఇది ఇప్పటికీ సంబంధితంగా ఉంది అంటారా?
హత్య, శిక్ష, న్యాయం అనేది ఏ సమాజంలోనైనా ఏ కాలంలోనైనా ఉండే చర్చలే కదా. అవును. అందుకే దీనిని ఒక టైమ్లెస్ క్లాసిక్గా పరిగణిస్తారు. టెక్నాలజీ మారొచ్చు, సమాజాలు మారొచ్చు, కానీ మానవ నైతికతకు సంబంధించిన ఈ ప్రాథమిక ప్రశ్నలు ఎప్పటికీ ఉంటాయి. కరెక్ట్. ఆ ప్రశ్నలతో మనల్ని ముఖాముఖిగా నిలబెట్టే ధైర్యం, నిజాయితీ ఈ సినిమాకున్నాయి. చాలా సినిమాలు మనల్ని ఆ ప్రశ్నల నుండి తప్పించుకునేలా చేస్తాయి, కానీ ఇది మాత్రం మనల్ని వాటి మధ్యలో నిలబడుతుంది. ముగింపుగా చూస్తే ఏ షార్ట్ ఫిల్మ్ అబౌట్ కిల్లింగ్ అనేది సులభమైన సమాధానాలు ఇవ్వని, బదులుగా కఠినమైన ప్రశ్నలను మన ముందుంచే ఒక కళాఖండం. అవును. మనల్ని అసౌకర్యపరిచే నిజాలతో కూర్చోబెట్టే ఒక కలకున్న శక్తి అపారమైనదని ఇది నిరూపిస్తుంది. ఇది నన్ను ఒక ఆలోచనలో పడేసింది. చెప్పండి. ఈ రోజుల్లో మనం తక్షణ తీర్పులు, సంచలనాత్మక వార్తలు, సోషల్ మీడియా హాట్ టేక్స్తో నిండిన ప్రపంచంలో ఉన్నాం. ప్రతిదానికి ఒక నలుపు తెలుపు సమాధానం కావాలి. మంచి చెడు అని వెంటనే తేల్చేయాలి. కరెక్ట్. ఇలాంటి సమయంలో సులభమైన సమాధానాలను ఉద్దేశపూర్వకంగా నిరాకరించి మనల్ని లోతుగా, నిదానంగా ఆలోచింపజేసే కళ యొక్క పాత్రేమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బహుశా మనకిప్పుడు అలాంటివే ఎక్కువగా అవసరమేమో. ఈ సినిమా ఆ ప్రశ్నకొక శక్తివంతమైన సమాధానం.